తెలుగువాడు ఎక్కడా తగ్గడు. ఇంకా చెప్పాలంటే ఎక్కడా తల వంచడు. అనకాపల్లి అయినా, అమెరికా అయినా, అంతరిక్షమైనా సరే తెలుగువాడి టీవీ, రాజసం ఎక్కడ అంటే ఎక్కడా కూడా ఇంచు కూడా తగ్గదు. ఇంకా చెప్పాలంటే అట్లుంటది మనతోని అంటాడు. ఇప్పుడెందుకు తెలుగువాడి పౌరుషం గురించి, రాజసం గురించి, టీవీ గురించి చెప్పాల్సి వస్తుందంటే తెలుసా? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆస్కార్ వేదిక పైన, ఆస్కార్ రెడ్ కార్పెట్ పైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, అలాగే కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి నడిచిన తీరును గనక చూస్తే ఎందుకు ఇప్పుడు ఆ టీవీ రాజసం పౌరుషం గురించి చెప్పాల్సి వస్తుందో ఇట్టే అర్థమైపోవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఆస్కార్ వేదిక సంబంధించి ఆస్కార్ అవార్డ్స్కు విషయంలో ఆ రెడ్ కార్పెట్ పై నడిచేటప్పుడు ఆ ఈవెంట్లో, ఆ ఫంక్షన్లో ఎవరైనా సరే ప్రత్యేకంగా కనపడాలని కోరుకుంటారు. చూస్తుంటాం మనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు ఆస్కార్ వేదికల పైన అవార్డ్స్ ఫంక్షన్లో కూడా కాస్ట్యూమ్స్ మొత్తం అంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి డిజైనర్స్ చేసినటువంటి డిజైన్స్ని మాత్రమే వేసుకొని నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, కీరవాణి, చంద్రబోస్, అలాగే రాజమౌళి కాస్ట్యూమ్స్ కనుక చూస్తే తెలుగువాడి పౌరుషం, రౌద్రం ఇవంతా కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ముందు కనుక మనము జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ కనుక చూస్తే టాప్ టు బాటమ్ ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే పాయింటెడ్ షూ, బ్లాక్ షైనింగ్లో ఉన్నటువంటి పాయింటెడ్ షూ వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. పాయింటెడ్ షూ ఎప్పుడు కూడా మీ టీవీని, మీ రాజసాన్ని, మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. అయితే ఇక అవుట్ఫిట్ మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే బ్లాక్ అవుట్ఫిట్, బ్లాక్ మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ప్రతిరూపము. బ్లాక్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ కలర్స్ అనేటువంటిది ఒక ఫేమస్ సేయింగ్ అండ్ ఫేమస్ ప్రోవర్బ్. ట్రిపుల్ ఆర్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచినటువంటి రామ్ చరణ్ తేజ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ టోటల్ అవుట్ఫిట్ మొత్తం అంతా కూడా బ్లాక్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పాయింటెడ్ బ్లాక్ షూ, డాజ్లింగ్గా, గేజింగ్గా ఉంది. ఇక అవుట్ఫిట్ మొత్తం అంతా కూడా బ్లాక్లో. ఇక్కడ క్లియర్గా చూడాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ షోల్డర్ కోట్ ఉన్నటువంటి షోల్డర్ పైన గర్జిస్తున్నటువంటి సింహం మనకు ఒక స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎందుకు పెట్టారో చెప్పకనే చెప్పవచ్చు. తెలుగువాడు ఎక్కడున్నా సరే తల వంచడు, గర్జిస్తూనే ఉంటాడు అనేటువంటి దాన్ని సింబాలిక్గా ఆస్కార్ వేదిక నుంచి యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు గోల్డ్ కలర్ కోటెడ్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ ఆర్నమెంట్స్ పొదిగినటువంటి ఆ సింబాల్ని జూనియర్ ఎన్టీఆర్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అలాగే ఆ రౌద్రాన్ని ప్రతిబింబించడం మాత్రమే కాకుండా ట్రిపుల్ ఆర్లో మెయిన్ క్యారెక్టర్ కుమ్రం భీమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి సంబంధించి మొత్తం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ ఒకటి, ఒక పులితో ఏ విధంగా అయితే కుమ్రం భీమ్ పోరాడతాడు అనేటువంటిది వరల్డ్ వైడ్గా ప్రేక్షకులను మొత్తాన్ని కూడా మెస్మరైజ్ చేసింది. ఆ సీన్ ప్రతిబింబించడంతో పాటు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అలాగే తెలుగువాడి పౌరుషాన్ని ప్రతిబింబించే విధంగా బ్లాక్ కలర్ మక్మల్ సూట్ పైన, షోల్డర్ పైన ఆ గర్జిస్తున్నటువంటి సింహాన్ని లేదంటే గర్జిస్తున్నటువంటి పులిని పోలినటువంటి గోల్డ్ కలర్ ఆర్నమెంట్, ఆ పెయింటింగ్తో ప్రత్యేకంగా ఒక ప్రఖ్యాత డిజైనర్ దీన్ని చేసినట్టుగా వస్తుంది. ఆ బ్లాక్ కలర్ కంప్లీట్ అవుట్ఫిట్, పాయింటెడ్ గ్లేజింగ్ అండ్ డాజ్లింగ్ షూస్తో ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఒక ఫోర్స్, ఆ గెస్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక కమింగ్ టు ద రామ్ చరణ్ తేజ్ కూడా ఆయన షూ నుంచి స్టార్ట్ చేస్తే అతను కూడా సేమ్ పాయింటెడ్ డాజ్లింగ్ అండ్ గేజింగ్ ఉన్నటువంటి పాయింటెడ్ బ్లాక్ షూ వేసుకున్నారు. ఆయన వేసుకున్నటువంటి బ్లాక్ కలర్ అవుట్ఫిట్ కూడా ఇందాక చెప్పుకున్నట్లు మనం తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని అలాగే తన ఉన్నటువంటి ఆ మానసిక స్థైర్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక్కడ రామ్ చరణ్ తేజ్ కోట్పై ఉన్నటువంటి సింబల్ని కనుక చూస్తే శౌర్యాన్ని అలాగే వీరత్వాన్ని ప్రతిబింబించేలా పోలీస్ అండ్ ప్రెసిడెంట్ మెడల్స్ని సింబాలిక్ లాగా అక్కడ మీరు ధరించడాన్ని చూడవచ్చు. ఇది కూడా ఇట్ రిజంబలింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తేజ్ చాలా వీరోచితమైనటువంటి పాత్ర, పోలీస్ పాత్ర వేయటం జరిగింది. దాంట్లో ఆయన ఏ విధంగా శత్రువుల్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, తన ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఆ కాకి యూనిఫామ్లో తన రౌద్రాన్ని, వీరత్వాన్ని, హీరోయిజాన్ని ఏ విధంగా ప్రదర్శించాడో వరల్డ్ వైడ్గా మొత్తం అంతా చూశారు. ఎస్పెషల్లీ సమ్ యాక్షన్స్ ఇన్ పోలీస్ స్టేషన్ పైన రెఫ్యూజీస్ అందరూ కూడా దాడి చేసినప్పుడు ఆ రెఫ్యూజీని పట్టుకునేటువంటి క్రమంలో, అదేవిధంగా తిరుగుబాటుదారుని లొంగ తీసుకునేటువంటి క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ ఏ విధంగా ఉందో మనకు చూసిందే. ఆ క్యారెక్టర్తో పాటు తన శౌర్యాన్ని, వీరత్వాన్ని
ప్రతిబింబించే విధంగా, రిజెంబలెన్స్ చేసే విధంగా రామ్ చరణ్ తేజ్ అవుట్ఫిట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి అవుట్ఫిట్ని గనక గమనిస్తే పూర్తి భారతీయత ఉట్టిపడేలా సల్వార్ కమీజ్, ధోతి ఆ యాంగిల్‌లో మరూన్ అండ్ లైట్ సిల్వర్ కోటెడ్‌లో ఉన్నటువంటి ఆ కాస్ట్యూమ్ ఇదంతా మెస్మరైజింగ్ చేసిందని చెప్పవచ్చు. కీరవాణి చంద్రబోస్ అవుట్ఫిట్ కూడా అదే విధంగా చెప్పవచ్చు. ఎక్కడికెళ్ళినా కూడా మన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, మన అవుట్ఫిట్ అనేటువంటిది మనమేంటనేటువంటిది చెప్తుంది. సో 95 అకాడమీ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై తమ ప్రత్యేకతను మాత్రమే కాకుండా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా, తమ క్యారెక్టర్స్‌ని, తమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ప్రతిబింబించేలా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, రాజమౌళి, అలాగే కీరవాణి, చంద్రబోస్ ధరించినటువంటి అవుట్‌ఫిట్స్ అక్కడ మొత్తాన్ని మెస్మరైజ్ చేశాయి. వై ఇండియన్స్ ఆర్ సో డిఫరెంట్ అండ్ వై ఇండియన్స్ ఆర్ సో స్పెషల్ అనేటువంటి దాన్ని క్లియర్‌గా ప్రతిబింబించాయని చెప్పవచ్చు. సో ఈ పిక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ అండ్ డాజ్లింగ్ పాయింటెడ్ అవుట్‌ఫిట్‌లో ఉన్నటువంటి రామ్ చరణ్ తేజ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ పిక్స్ ఇప్పుడంతా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇవే ఉన్నాయి. ఫ్యాన్స్‌కి అయితే కన్నుల పండుగగా ఉంది. వాట్సాప్ డీపీల నుంచి ఫేస్‌బుక్ ప్రొఫైల్ మొత్తం అంతా కూడా ఇదే నడుస్తోంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్ అని చెప్పవచ్చు.